ప్రభు పేరట ఈ ఆరాధన కూడి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషంగా ఉన్నారండి? అందరూ సంతోషంగా ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్దామా? కాలాలు సమయాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి కనుక అన్నిటినీ దైవజనులకు కావచ్చు, విశ్వాసులకు కావచ్చు, సంఘ బిడ్డలకు కావచ్చు, కాలాలు సమయాలన్నిటినీ పరిశుద్ధాత్ముడు అనుకూలపరిచి నడిపించునుగాక. అందుకొరకు గట్టిగా స్తోత్రం అని చెప్దాం ఒకసారి. బైబిల్లో ఒక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మీ అందరికీ పరిచయమైన మాటలే. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వాక్యం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు కదలని వారయుండి దేవుని కార్యముల యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండుడి. చూడండి, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు కదలని వారై దేవుని కార్యాల యందు ఆసక్తి కలిగి ఉండండి. ప్రభువునందు పడే ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు. కుటుంబాల కోసం, వ్యక్తిగత జీవితం కోసం, అలాగే వ్యాపారాల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం, పిల్లల నిమిత్తం, వారి వివాహ విషయాల నిమిత్తం, కొనే స్థలాలు, పొలాలు, నీ వ్యక్తిగతంగా కుటుంబ పరంగా నువ్వు ప్రయాసపడవచ్చు. కొన్నిసార్లు అన్ని వేళలో కూడా ప్రయాసపడవచ్చు, అవి కొన్నిసార్లు వ్యర్థమైపోవచ్చు. మీరు పడే ప్రయాస ప్రభువునందు వ్యర్థమైపోవచ్చు కొన్నిసార్లు. ఎందుకంటే కొంతమంది స్వార్థంతో ప్రయాసపడుతుంటారు, కొంతమంది ఎవరి మీద కోపంతో ఆ కోపాన్ని ఇంకొకరి మీద చూపించేదానికి వేరే వాళ్ళ మీద కోపంతో ప్రయాసపడుతుంటారు. ఏది అత్త మీద కోపం, అది అత్త మీద కోపం దేని మీద చూపించిందంట? కోడలు అది తీసుకెళ్ళి కడవలు బిందెలు ఉంటాయి కదండి, దాని మీద చూపించి పేట నేలకేసి కొట్టింది అనమాట. దానికి అర్థం అది అత్త మీద కోపం దొత్త మీద చూపించింది అంటారు. కొంతమంది ఇతరుల మీద కక్షతో కావచ్చు, కొంతమంది వాళ్ళ మీద వీళ్ళ మీద ద్వేషంతో కావచ్చు, వాళ్ళకి తెలిసి రావాలనే ఉద్దేశంతో కూడా ప్రయాసపడే వాళ్ళు ఉంటారు. కొంతమంది మీద పగ తీర్చుకునేదానికి కావచ్చు, కక్ష తీర్చుకునేదానికి కావచ్చు, ఇతరుల మీద కోపంతో కావచ్చు ప్రయాసపడుతూ ఉంటారు. అది కూడా వ్యర్థమైపోవచ్చు. కొంతమంది స్వార్థంతో ప్రయాసపడుతుంటారు, అది కూడా ఆ ప్రయాస కూడా వ్యర్థం కావచ్చు. చూడండి, మీ వ్యక్తిగత జీవితాల కోసం, కుటుంబాల నిమిత్తం నువ్వు పడే ప్రయాస కొన్నిసార్లు వ్యర్థమైపోయింది, కానీ ప్రభువునందు పడే ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదని ఎరిగి, గుర్తించి, గ్రహించి స్థిరులై ఉండండి, కదలని వారై ఉండండి, దేవుని కార్యాలయందు ఆసక్తి కలిగి ఉండండి. చూడండి, మన ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు. దేవుని యందు పడే ప్రయాస అంటే మీరు ప్రయాసతో మందిరానికి రావచ్చు. ఇంట్లో వాళ్ళు వద్దన్నా మీరు వాళ్ళ మాటలు ధిక్కరించి, ఎదిరించి నేను వెళ్ళాల్సిందే దేవుని సన్నిధికి, అది కొన్నిసార్లు నీకు ఇబ్బందిగా ఉండొచ్చు. ఎన్నిసార్లు ఇలా రావాలి అందరిని ఒప్పించి అనేది నీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. అయినా నీవు అందరి మాటలు ఛేదించి దేవుని సన్నిధికి వస్తున్నావు. కొన్నిసార్లు ఛార్జీకి డబ్బులు లేకపోయినా నడుచుకుంటూ రావచ్చు. కొన్నిసార్లు ఉపవాసాలు ఉండొచ్చు, దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థించి ఉండవచ్చు. ప్రయాసతో దేవుని సన్నిధికి రావచ్చు, దేవుని సన్నిధిలో పరిచర్య చేసి ఉండవచ్చు, స్తుతించి, ఆరాధించి, ప్రార్థించి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించిన ప్రార్థన, చేసిన పరిచర్య దేవుని సన్నిధికి వచ్చింది. ఏది నువ్వు పడిన ప్రయాస ఎప్పటికీ ఏది వ్యర్థం కాదు. ఒక ఆయన అంటాడు, అంత వ్యర్థం అంటాడు, అన్నీ వ్యర్థం అంటాడు ఒక భక్తుడు. ప్రసంగి గ్రంథకర్త అన్నీ వ్యర్థం అంటాడు. కానీ దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువునందు మీరు పడే ప్రయాస ఎప్పటికీ ఇది వ్యర్థము కాదు. చాలామంది వ్యర్థం అనొచ్చు. నువ్వు చర్చికి వెళ్ళడం వ్యర్థం, ప్రార్థన చేయడం, భక్తి చేయడం వ్యర్థం, పరిచర్య వ్యర్థం అనొచ్చు.
కానీ ప్రభువునందు పడే ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. మీరు చేసిన ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం దయచేయునుగాక. చేసిన పరిచర్యకు రెట్టింపైన దీవెనలు దయచేయునుగాక. నువ్వు స్తుతించిన ఆ స్తుతి ఆరాధనను బట్టి దేవుడు నీ సంఖ్యలు బంధకాలని తెంచి విడుదల దయచేయునుగాక. ఎంత ప్రయాసతో దేవుని సన్నిధికి వస్తున్నావు దానికి ప్రతిఫలం 4 రెట్లుగా దేవుడు దయచేయునుగాక. దేవుడు ప్రతిఫలం ఇస్తాడని నమ్మి స్థిరులై ఉండండి, కదలని వారై ఉండండి. అంటే కదిలిపోకూడదు. మనం ఎలా ఉండాలి? ఎప్పుడు స్థిరంగా ఉండాలి. చూడండి, భక్తిహీనులు కదులుచున్న సముద్రపు వంటి వారు, అది బురదను మైలను పైకి వేస్తుందనే మాట ఉంది యెషయా గ్రంథంలో. భక్తిహీనులు కదులుచున్న సముద్రంతో పోల్చాడు ప్రవక్త. చూడండి, సముద్రం ఎప్పుడు నిమ్మలింపనేరదు, నెమ్మదిగా ఉండదు. లోపల ఉన్న బురద అంతటిని తీసుకొచ్చి బయట వేస్తూ ఉంటుంది. లోపల ఉన్న చెత్త మురికి అంతా తీసుకొచ్చి బయట వేస్తుంటుంది. చాలామందికి కొంతమంది స్వభావాలు ఎలా ఉంటాయంటే సముద్రం లాగా ఉంటాయి, కదిలిపోతూ ఉంటారు. ఎందుకు భక్తి చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు ఆరాధన చేయాలి, ఎందుకు స్తుతించాలి, చర్చికి ఎందుకు వెళ్ళాలి, వెళ్తే వచ్చింది ఏంటి, ఒరిగింది ఏంటి, అందుకని ఇప్పటివరకు భక్తి చేశాం, ఇక భక్తి చేయడం అనవసరం అని లోకంలో కలిసిపోతుంటాం. ఓసన్న మందిరానికి ఎందుకు వెళ్ళాలి, ప్రక్కనే మందిరాలు ఉన్నాయి కదా, వెళ్ళొచ్చు కదా అని అక్కడికి వెళ్ళి ఆడ 4 రోజులు ఈ ప్రక్కనే మందిరం ఎందుకు వెళ్ళాలి, అంత దూరం అవసరం లేదని ఊర్లో అవసరం లేదని ఇంట్లోనే ఆరాధన పెట్టుకుంటే సరిపోలా అని ఇంట్లో ఆరాధన పెట్టుకొని జరిపే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా ఇంట్లో ఎందుకు ఆరాధన, గుండెల్లో చేసుకుంటే సరిపోయింది కదా అని గుండెల్లో ఆరాధన జరుపుకుంటే సరిపోయిందని కొద్ది రోజులు అలాగే స్తుతిస్తాడు. ఆ తర్వాత ఇంకా ఏమైపోతారో వాళ్ళకే అర్థం కాదు, కదిలిపోతూ ఉంటారు. కొంతమంది బురద లోపల ఉన్న చెత్త చెదారం అంతా దుర్వాసన అంత బయటికి వెళ్ళగ్రక్కుతూ ఉంటారు. ఎవరు భక్తులు ఉన్నారండి, ఎవరు మంచోళ్ళు ఉన్నారండి, ఎవరు నీతిమంతులు ఉన్నారండి. నీతిమంతులు ఎవరున్నారు, భక్తులు ఎవరున్నారు, పరిశుద్ధులు ఎవరున్నారు, నమ్మకస్తులు ఎవరున్నారు? వాడు మంచోడా, ఈడు మంచోడా, ఈమె మంచిదా, ఆమె మంచిదా, ఆయన మంచోడా, ఈయన మంచోడా, ఆ సంఘ పెద్ద మంచోడా, ఈ సంఘ పెద్ద మంచోడా, ఆ సంఘ పెద్దమ్మ ఈ సంఘ పెద్దమ్మ మంచిదా, వాలంటీర్లు మంచోళ్ళ, విశ్వాసులు మంచోళ్ళ, అసలు పాస్టర్ గారు మంచోళ్ళ, సిస్టర్లు మంచోళ్ళ, సేవకులు మంచోళ్ళ, వాళ్ళు మంచోళ్ళ, వీళ్ళు మంచోళ్ళ అని ఒక ప్రశ్నార్థకంగా సాతాను నీ మనసులో కొన్ని ప్రశ్నల్ని పుట్టిస్తాడు. సాతానుగాడు ప్రశ్నలతోనే వస్తాడు. ఇది నిజమా అనుకుంటూ వస్తాడు. వాడు క్వశ్చన్ మార్క్, వాడి జీవితమే క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఇది నిజమా, ఇది జరుగునా, ఇది అవునా, ఇలా ఉంటుందా అని క్వశ్చన్ వేస్తాడు. నిజమే కదా, ఇలా జరుగుతుందా నీకు ఆలోచన వచ్చిందనుకో, సాతాను వంచేస్తాడు. కదులుచున్న సముద్రం లాగా ఉండొద్దు. వాళ్ళు భక్తిహీనులు, ఎప్పుడు నెమ్మదిగా ఉండరు. వాళ్ళు ఎప్పుడు చిరాకు పడ్డం, కంగారు పడ్డం, కలవరపడ్డం, వాళ్ళు నెమ్మదిగా ఉండకపోవడం, ఇతరులను నెమ్మదిగా ఉండనివ్వకపోవడం, ఏదో ఒక సమస్య సృష్టిస్తూనే ఉంటారు. కొంచెం ఓర్పు సహనం కూడా ఉండదు. ఎవరికి? భక్తిహీనులు. ఎందుకంటే కదులుతుంటుంది ఆ సముద్రం. సముద్రం ఎప్పుడైనా నిమ్మలంగా ఉంటుందా? పొరపాటున ఉండదు. అది ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. కొంతమందికి ఎప్పుడు ఏదో ఒక చిరాకుతో ఉంటారు, ఆలోచనలతో ఉంటారు. వాళ్ళు నెమ్మదిగా ఉండరు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా నెమ్మదిగా ఉండేవారు భక్తిహీనులైన వారు. అదే నీతిమంతులు ఎలా ఉంటారో తెలుసా అండి? యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు. 127వ కీర్తన ప్రారంభ వాక్యంలో ఆ విషయాలు ఉంటాయి. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటాడు. కొండలు కదులుతాయండి? చెప్పాలి మీరంతా. కొండలు కదులుతాయా? కదలవు. వాటి ఉన్న స్థానాన్ని విడిచిపెడతాయా? విడిచిపెట్టవు.
సియోను కొండ అసలు కదలదు. సియోను కొండతో పోల్చాడు కీర్తనకారుడు. చూడండి, మన చుట్టూ కొండలు ఉన్నాయి. మన చుట్టూ పిడుగురాలకు సమీపంగా చుట్టూ కొండలు ఉన్నాయి. ఆ కొండలు కదులుతాయండి? పొరపాటున కదలవు. పర్వతాలు కదిలిపోతాయా? కదలవు. ఈ సంఘం మంచిది కాదని ఆ సంఘం మంచిది కాదని ఈ సంఘం, కొద్ది రోజులు ఆడ, కొద్ది రోజులు ఈడ, ఎక్కడ స్థిరపడరు కొంతమంది. అంటే కదిలిపోతుంటారు, స్థిరంగా ఉండరు. కదులుచున్న సముద్రం లాగుంటున్నావా? దేవుని యందు నమ్మకం ఉంచి నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటున్నావా? ఎందుకు కదులుతున్నావు? నీ జీవితాన్ని స్థిరపరచుకో. భక్తిలో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో, ప్రార్థనలో, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు స్థిరపరచుకొని కదలకుండా నిలిచే కొండవలే ఉండాలి. ఎప్పుడు కదిలిపోవద్దు. కదిలిపోకుండా స్థిరులై ఉండండి, స్థిరంగా ఉండండి. భక్తి అంటే భక్తే, ప్రార్థన అంటే ప్రార్థనే. ఆత్మీయంగా ఉండాలంటే ఆత్మీయంగా ఉండడమే. సహవాసంలో నిలిచి ఉండాలంటే సహవాసంలో సదాకాలం నిలిచి ఉండడమే. స్థిరంగా ఉండాలి, కదిలిపోకూడదు. సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, దూషణ మాటలు ఎదురైనప్పుడు, విలువ లేనప్పుడు, కొంతమందికి విలువ ఉండదు సంఘంలో విలువ ఉండదు. ఉన్నా విలువ లేనట్టుగానే వాళ్ళకి అనిపిస్తుంటుంది, మాకు ఏం విలువ ఉంది ఇక్కడ అని. ఆ ఆలోచన కూడా సాతానే పుట్టిస్తాడు. అర్థమవుతుందండి మీకు? నాకేం విలువ ఉందండి ఇక్కడ? అసలు నన్ను ఎవడు పట్టించుకుంటున్నాడండి? ఎవరు పట్టించుకోవాలి? మనలందరినీ పట్టించుకుని ఆయన ఎవరు? అంతే కదా, ఇంకెందుకు? ఆయన పట్టించుకోకపోతే నువ్వు బాధపడాలి. కానీ మనుషులు ఏముందండి, ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు మనుషులు. మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. పెడితే పెళ్ళి కోరుతారంట, భోజనం పెట్టకపోతే పోతే బాగుంటుంది అనుకుంటారంట. అది చాలామంది మనుషులు లెక్క చేయట్లేదే, మనుషుల మధ్యలో విలువ లేదే, ఎందుకు నా బ్రతుకు, ఎందుకు నా జీవితం అని నిరుత్సాహపడి అధైర్యపడుతూ ఉంటారు. దేవుడు మనలందరినీ పట్టించుకునేవాడు. మనుషులని గురించి ఆలోచించొద్దు, స్థిరంగా ఉండండి. ప్రారంభం నుంచి కొంతమంది విశ్వాసులు ఉన్నారు, ఇప్పటికీ దేవుని సన్నిధిలోనే స్థిరంగానే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కదిలిపోవడంలా, అస్థిరత్వం లేదు, చంచల బుద్ధి, చంచల మనసు లేదు, స్థిరులుగానే ఉన్నారు. ఎవరైతే అలా స్థిరులై కదలని వారై దేవుని కార్యాలయందు ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళు పడిన ప్రయాసకి నా దేవుడు 4 రెట్లుగా దీవెన దయచేయునుగాక. 30 దంతలుగా, 60 దంతలుగా, 100 రెట్లుగా, 1000 రెట్లుగా దీవించునుగాక. పడిన ప్రయాసకు తగిన గొప్ప ప్రతిఫలం దేవుడు దయచేయునుగాక. మీరు పడిన ప్రయాసకి దేవుడు ప్రతిఫలం దయచేయునుగాక. దేని గురించి ప్రార్థించో దానికి రెట్టింపైన దీవెన దయచేయునుగాక. దేవుని సన్నిధిలో చేసిన పరిచర్యకు ఆశీర్వాదం దయచేయునుగాక. హల్లెలూయా. దేవుని కార్యముల యందు మనం ఎప్పటికీ ఎలా ఉండాలి? ఆసక్తి. ఆసక్తి అనే మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. శ్రద్ధ, ప్రైజ్ ది లార్డ్. శ్రద్ధ చూపడం, ఆశతో దేవుని పనులు జరిగించడం, శ్రద్ధగా పనిచేయడం, కుతూహలం. ప్రైజ్ ది లార్డ్. అంటే ఉత్సాహం చూపడం, సంతోషం చూపడం, కుతూహలం. శ్రద్ధ అనే మాటలకు చాలా అర్థాలు ఉన్నాయి. ఆసక్తి,
అనే మాటకి చాలా అర్థం ఉంది. దేవుని కార్యముల యందు ఎప్పటికీ మన తుది శ్వాస విడిచేంత వరకు శ్రద్ధ, ఆసక్తి ఏమాత్రం తగ్గకూడదు. దేవుని కార్యాలు ఎప్పుడు ఎలా చేయాలంట? ఆసక్తితో చేయండి, శ్రద్ధతో చేయండి, కుతూహలం చూపండి, సంతోషభరితులై దేవుని కార్యాలు చేయండి. నిర్లక్ష్యం చూపొద్దు, ఆసక్తి చూపండి. చూడండి, మంచి కార్యముల యందు మీరు ఆసక్తి చూపితే ఎవడైనా హాని చేస్తాడా? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం వెనక ఎవరైనా ఆ మధ్యలో కానీ వెనక కానీ బైబిల్ చదివే వాళ్ళు ఉంటే గట్టిగా చదవండి. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారై ఉండండి. చాలు. మీకు హాని చేయువాడు ఎవడు? స్త్రీలు కూడా గట్టిగా చదవండి. ఆ వెనక ఎవరైనా చదివి ఆ మధ్యలో కానీ వెనక కానీ కూర్చున్న వాళ్ళు మీకు కూడా ఒకసారి అవకాశం ఇస్తాను. అమ్మా, మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? ఏ విషయాల్లో ఆసక్తి చూపాలంట? మంచి విషయాల మీద ఆసక్తి. ఏది మంచిది? యెహోవాను స్తుతించుట, దేవుని స్తుతించడానికి ఆసక్తి చూపండి. ఏది మంచిది? ఉపకార ధర్మం చేయడం మంచిది, దాని విషయంలో ఆసక్తి చూపండి. ఏది మంచిది? దేవుని సన్నిధిలో పరిచర్య చేయడం మంచిది, దాని విషయం ఆసక్తి చూపండి. ఏది మంచిది? ప్రార్థన చేయడం మంచిది, దానికోసం ఆసక్తి చూపండి. ఏది మంచిది? ఇతరులకు సహాయం చేయడం మంచిది, దిక్కులేని వారికి, విధవరాలకు సహాయం చేయడం మంచిది, దాని విషయం ఆసక్తి చూపండి. ఏది మంచి? ఎవడైనా బంధకాలతో ఉన్నాడా? వాడి కట్లు విప్పండి, అది మంచిది. ఆకలితో ఉన్నాడా? అన్నం పెట్టండి, మంచిది. ఎవరైనా దాహంగా ఉన్నారా? నీళ్ళు ఇవ్వండి, అది మంచిదే. వస్త్రహీనులు ఉన్నారు ఎవరైనా? వస్త్రాలు ఇవ్వండి, మంచిది. ఏది మంచి, ఏది చెడు? చెడ్డ విషయాల మీద ఆసక్తి? తాగుబోతులతో సహవాసం చేసేదానికి ఆసక్తి చూపుతున్నావా? అక్రమ కార్యాలు చేసేదానికి నీ పాదాలు పరుగులెడుతున్నాయా? ఇంట్లో ఉన్న ఇల్లాల్ని సంతోష పెట్టకుండా, కుటుంబ సభ్యులకు ఆదరణగా నిలిచి ఉండకుండా, నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నావా? చెడ్డ కార్యాల కోసం నీవు దేవుని దుఃఖపెట్టి పరిగెడుతున్నావా? పాపపు క్రియల కోసం, తాగుడు వ్యసనాల కోసం, జూదమాడేదాని కోసం, ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి ఆల్కహాల్ సేవించే దానికోసం, పాపపు స్నేహితులు, వ్యభిచారం మత్తులో ఉండేవాళ్ళు, డ్రగ్స్కు బానిసలై జీవించేవాళ్ళు, సైకో ఆత్మ, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సహవాసం చేస్తున్నావా? చెడ్డ విషయాల మీద ఆసక్తి చూపుతున్నావా? మంచి విషయాల మీద ఆసక్తి చూపుతున్నావా? సార్, మీ జీవితాన్ని పరిశీలించుకోండి. నువ్వు దేని మీద ఆసక్తి కలిగి ఉన్నావు? మంచి పనుల మీద ఆసక్తి కలిగి ఉండండి. మీకు హాని చేయువాడెవడు? ఎవడైనా హాని చేస్తాడండి? మంచి పని చేస్తే ఎవడైనా హాని చేస్తాడా? పొరపాటున చేయడు. మీకు హాని చేయువాడెవడు? మంచి పనులు చేస్తే దేవుడు వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ దేహానికి హాని చేయొచ్చు, కానీ ఆత్మకి ఎవడు ఏ హాని చేయలేడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిద్ర మీద ఆసక్తి ఉంటే, నిద్ర మీద ఆసక్తి కలిగి జీవించే వాళ్ళు జీవనాన్ని ఎలా గడుపుతారు?
సోమరితనం, నిద్ర. అందుకని జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథంలో చెప్పేటప్పుడు లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి వీడు. నువ్వు మేలుకొని ఉంటే మంచి పదార్థాలని భుజించి తృప్తిగా ఉంటావు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 13వ వాక్యం. లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడుము, నువ్వు మేలుకొని ఉండిన యెడల ఆహారము తిని తృప్తి పొందుతావు. ఎప్పుడు నిద్ర 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 నిద్ర, ఎప్పుడు నిద్రపోయే పనే కొంతమందికి. తినడం నిద్రపోవడం, తినడం నిద్రపోవడం. జబ్బులు చేయమంటే ఎందుకు చేయవు? రోగాలు రమ్మంటే ఎందుకు రావిక? ఒక ఆమె పల్లెలు తింటుంది, నాకు చూపించు హాస్పిటల్ తీసుకెళ్ళి అంటుంటుందంట భర్త దగ్గరికి వెళ్ళి. సరే ఈమె పోరు తట్టుకోలేక వాడు హాస్పిటల్ తీసుకెళ్తే ఆ డాక్టర్ చెప్పాడంట ఈమెకి ఏ జబ్బు లేదండి. మరి 5-6 కంచాలు తింటుందండి. ఈమెగా తినేది ఈమె లోపల ఒక దురాత్మ ఉంది, అది తింటూ ఉన్నట్టు. అర్థమవుతుందా మీకు? తిండి తగ్గారు, మరలా నాకు చూపించు అంటుంట. చూపిస్తేనేమో ఆ డాక్టర్ జుట్టు పీక్కుంటున్నాడు, ఏ జబ్బు లేదు ఈ మనిషికి అని. ఊరికే తిని ఇంట్లోనే నిద్రపోతున్నావు అనుకో, డి విటమిన్ లోపించి చర్మం పాడైద్ది, ఎముకలు పాడైపోతే దేహం పాడైపోయింది. ఏ విటమిన్ కావాలి? అది సూర్యరశ్మి ద్వారా వచ్చేది, సూర్యకాంతి ద్వారా డి విటమిన్ వస్తుంది మన బాడీలోకి. ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి. అర్థమవుతుందండి? దేహం స్ట్రాంగ్గా ఉంటుంది మన శరీరం. తిని ఊరికే నిద్రపోతున్నాం అనుకో, డి విటమిన్ లోపిస్తుంది, చర్మం పాడైద్ది. కొంతమంది పాండ్రపు జబ్బుల్లా ఉంటారు చూసుకోండి. బియ్యం తిని బియ్యం తినే పనిలో ఉంటారు, అన్నం తిని వాళ్ళు బయటికి రాకుండా తినే పనిలోనే ఉంటారు. ఇక పాండ్రపు జబ్బులు వచ్చి ఉంటాయి కొంతమందికి, బయటికి రారు, ఏ పని చేయరు. నిద్ర యందు ఆసక్తి వీడు. దేని మీద ఆసక్తి? నిద్ర మీదనా, సోమరితనం మీదనా? విడిచిపెట్టు. లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి వీడు. నీవు ఆహారం తిని తృప్తిగా ఉంటావు. లేమి వస్తుందేమని ఊరికే సోమరిగా ఉండవద్దు. సోమరి వాడి ఇంటి మీదకి ఏమొస్తుందంటండి? దారిద్ర్యం వస్తుందంట. అంతేనా? సోమరి వాడి ఇంటి మీదకి ఏమొస్తుంది? ఆయుధదారుడు వచ్చినట్టుగా వస్తుందంట దారిద్ర్యం. సామెతల గ్రంథంలో ఈ మాటలన్నీ. సోమరి చీమల యుద్ధకి వెళ్ళి వాటి నడతను కనిపెట్టి 6వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. సోమరి, ఎందాక నువ్వు పడుకొని ఉంటావు? ఎప్పుడు నిద్రలేస్తావు? ఇంకా కొంచెం నిద్రించేదనని, కొంచెం కునికేదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకుంటానని నువ్వు అనుకొనుచున్నావు. దోపిడిగా ఆడు వచ్చున్నట్లు దారిద్ర్యం నీ మీదకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. సోమరి, ఎందాక పడుకుంటావు? ఎప్పుడు నిద్రలేస్తావు? నిద్రపోయే పనేనా? జ్ఞానవంతురాలు ఎప్పుడు లేస్తుందంట? అది చీకటి ఉండగానే లేస్తుంది జ్ఞానవంతురాలు. 3 రాళ్ళు అనుకోండి, ఈమెకి 10 గంటలకి తెల్లారుతుంది అనమాట. 3 రాళ్ళకి తెల్లారి 10 గంటలకి. జ్ఞానవంతులకి తెల్లవారుజామున 5కే మెలకు వస్తుంది, 3-4కే మెలకు వస్తుంటుంది జ్ఞానవంతులకి. 3లకైతే 7, 8, 9 అవ్వాలి అనమాట. 3లకి 9, 10 అవ్వాలి తెల్లారాలంటే. జ్ఞానవంతులు అయితే అందరికంటే ముందుగానే లేస్తారు. ఎందాక పడుకుంటావు? ఎందాక నిద్రిస్తావు? లే పైకి. ఆయుధదారుడు వచ్చినట్టుగా వస్తుందంట దారిద్ర్యం. దోపిడిగాడు దరిద్రం వస్తుంది. ఆయుధదారుడు వచ్చినట్లుగా లేమి నీ యొద్దకు వచ్చును. చాలు మీకు దారిద్ర్యం
ఇంకా లేమి కావాలంటే నిద్రపోండి, నేనేం అనుకోను. ఎప్పుడు తిని నిద్రపోతున్నాను, నేనేం అనుకోను. ఎందుకంటే నీకు లేమి కావాలన్నా, దరిద్రత కావాలన్నా తినండి, నిద్రపోండి. తల్లిదండ్రులు తెచ్చిపెడుతుంటే కొంతమంది పిల్లలు తిని నిద్రపోయి ముఖాలు ఉబ్బిపోయి కళ్ళు కనపడవుగా. ఎప్పుడు నిద్రే, ఒక్క పని కూడా చేయరండి ఇంట్లో. కనీసం ఇంట్లో ఈ చీపురు పుల్ల అటు ప్రక్కన కూడా పెట్టరు. ఏ పని చేయరు సోమరులు. నాకేం కాదులే నువ్వు అనుకుంటున్నావేమో, దరిద్రత నీ మీదకి వస్తుంది, జాగ్రత్త. లేమి వస్తుంది, కలిమి కాదు లేమి, పేదరికం, దరిద్రత ఉంటుంది, జాగ్రత్త. అందుకని నిద్ర మీద ఆసక్తి వీడు, మేల్కొని ఉండే విషయాలు ఆసక్తి చూపు. నీవు ఆహారం తిని తృప్తిగా జీవించదవుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు తృప్తిగా భుజించి ఆరోగ్యవంతులై సంతోషంగా జీవించెదరుగాక. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిద్ర యందు ఆసక్తి చూపితే నువ్వు ఆశించింది ఏది దొరకదు, ఆశించింది ఏది దగ్గరికి రాదు, నీకు దొరకదు. ఆ మధ్యకాలం కరోనా వచ్చిందండి. అమ్మో, రోగానికి భయపడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఉన్నారా? ఎప్పటిదాకా షాపింగ్ ఉండేది? 12 వరకా, 10 గంటల వరకా? మరి ఊరికంటే ముందు లేదు షాపింగ్కి వెళ్ళేవాళ్ళు అనమాట. ఒకడు ఏం చేశాడో తెలుసా అండి, టాటా సాల్ట్ కోసం 3 కిలోమీటర్లు వెళ్ళాడు. అమ్మో కరోనా వస్తుందని ఆగి ఉన్నాడు ఇంట్లో. ఆశీర్వాద్ గోధుమ పిండి ఉంది కదండి, ఆశీర్వాద్ గోధుమ పిండినా, ఆ గోధుమ పిండి కోసం ఒకడు 15 కిలోమీటర్లు వెళ్ళాడంట. ఈ షాపులో లేదు, ఆ షాపులో లేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదు, వెళ్ళాడంట 10 కిలోమీటర్లు. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, లాఠీ తీసుకొని కొట్టబోతుంటే, అయ్యా పలానా గోధుమ పిండి కోసం ఇంత దూరం వచ్చానయ్యా. పోలీసులు కొట్టబోతుంటే, అయ్యా టాటా సాల్ట్ కోసం ఇంత దూరం వచ్చానయ్యా. ఏదో ఒక ఉప్పు వాడచ్చు కదండి. లేదండి, టాటా సాల్ట్ చాలా మంచిదంటండి, అందుకని అక్కడ దొరకట్లేదని ఇక్కడికి వచ్చానండి. చూడండి, ఆయన కావాల్సిన వస్తువు దొరికే దానికోసం వైరస్ని, కరోనాని కూడా లెక్క చేయకుండా వెళ్ళి సంపాదించుకున్నారు, సాధించి వచ్చారు. వైరస్ని కానీ, కరోనాని కానీ, వ్యాధుల్ని కానీ, తెగుళ్ళని కానీ లెక్క చేశారు ఎవరైనా? లెక్క చేయకుండా వెళ్ళారు. చూడండి, రోగాన్ని కూడా లెక్క చేయలేదు. ప్రియ సహోదరులారా, నువ్వు దేనికోసం నిద్ర మీద ఆసక్తి చూపుతున్నావు? ఏం సాధించాలని చెప్పండి. మీరు ఏం సాధించాలని నిద్ర మీద ఆసక్తి? ఏం సాధించాలని సోమరితనం మీద ఆసక్తి? కొంచెమైనా జ్ఞానం ఉందండి మీకు? బుద్ధి ఏమైనా ఉందా పిల్లలకి? ఎప్పుడు తిని నిద్రపోతే ఎలా? తల్లిదండ్రులు ఒకరైనా కష్టపడి ప్రయాసపడేది? మీరెప్పుడు కష్టపడేది? అందుకని పిల్లలకు మీరు పడే కష్టం ఏంటో నేర్పాలా. నా పిల్లలు శృతిమెత్తగా ఉండాలి అని నువ్వు అనుకున్నావు అనుకో, వాళ్ళకి ఏ కష్టం రాకూడదు, మంచిదే. ఏ కష్టం రాకుండా చూడడం మంచిదే. కానీ నువ్వు పడే ప్రయాస ఏంటో, నువ్వు పడే కష్టం ఏంటో వాళ్ళకు కూడా నేర్పాలి. అప్పుడు దాని విలువ వాళ్ళకి తెలుస్తుంది. నా పిల్లలు బాగుండాలి, ఏ కష్టం రాకూడదు వాళ్ళకంటే నువ్వు సచ్చేదాకా వాళ్ళ కోసం అన్ని సిద్ధపరిచి పెడుతూనే ఉండాలి. వాళ్ళు ఏ పని చేసుకోరు. ఇంకా నువ్వు పడే కష్టం ఏంటో వాళ్ళకి చూపించాలా, నేర్పించాలా. లేకపోతే సోమరులు అయిపోతారు, లేకపోతే నిద్రపోతులు అయిపోతారు, లేకపోతే తాగుబోతులు అయిపోతారు, తిరుగుబోతులు అయిపోతారు. కొంతమంది చిన్నప్పుడు బాగున్నాడన్న పెద్దోడైన తర్వాత చెడిపోయాడు అంటుంటారు. ఎందుకని? కొన్ని విషయాలు నేర్పాలా, నువ్వు కష్టం నేర్పాలా. నన్ను కన్న తల్లిదండ్రులు కావచ్చు, నేను సేవకు వచ్చిన తర్వాత ఆత్మీయ తండ్రి దైవజనులైన యేసన్న గారు కావచ్చు, ప్రయాసపడ్డం నేర్పించారు, కష్టపడ్డం నేర్పించారు, దాని విలువ ఏంటో గుర్తించేటట్లుగా నేర్పించారు.
అడిగిన వెంటనే ఎప్పుడు ఏది యేసన్న గారు ఇవ్వలా. ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేసుకోండి, విశ్వాసంతో కనిపెట్టండి. విశ్వాసాన్ని నేర్పించారు, దేవుని ద్వారా అడిగి పొందుకునే విషయాన్ని నేర్పించారు, కష్టపడ్డ నేర్పించారు. మమ్మల్ని సేవకు పంపిన దైవజనులు కావచ్చు, సేవలో నడిపించిన వాళ్ళు కావచ్చు, దైవజనులైన యేసన్న గారు కావచ్చు, మమ్మల్ని కన్న తల్లిదండ్రులు కావచ్చు, కష్టపడాలి, ప్రయాసపడాలి, శ్రమ పడాలి. కష్టపడితే ప్రతిదీ మనం సాధించవచ్చు, దేవుని మీద ఆనుకొని జీవించాలి అని నేర్పించారు. పిల్లలకు కూడా అప్పుడప్పుడు కష్ట విలువ తెలిసేటట్లుగా వాళ్ళు కొన్ని మార్గాల్లో నడిపిస్తే మంచిది. ఒకే కొడుకు, ఒకే కూతురు, ఒకే అబ్బాయి, ఆడపిల్లలు లేరు, ఒకే అమ్మాయి మగపిల్లలు లేరు, మంచిదే. నీకు ఒక్క పిల్లలే ఉండదు, ఒకే కుమారుడు ఒకే కూతురు ఉండొచ్చు, అసలు కూతురు లేకుండా కుమారుడు ఒక్కడే ఉండొచ్చు, లేదా ఒకే కూతురు ఉండొచ్చు, కుమారులు ఉండకపోవచ్చు, అల్లారు ముద్దుగా పెంచవచ్చు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక 8 ఏళ్ళ తర్వాత, లేదా చిన్నప్పుడే వాళ్ళకి ఎలా కష్టపడాలి, ఇలా ఉండాలి, ఇలా జీవించాలని నేర్పించాలి. ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నిద్ర మీద, సోమరితనం మీద ఆసక్తి విడిచిపెడితే దేవుడు నీకు శ్రేష్టమైన ఆహారం ఇచ్చి నిన్ను తృప్తిపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మంచి విషయాల మీద ఆసక్తి కలిగి జీవిద్దాం. మీరు పడిన ప్రయాస ఏది వ్యర్థమైపోకుండా నా దేవుడు ప్రతిఫలం దయచేయునుగాక. ఏ విషయాల మీద మనం ఆసక్తి చూపాలనో కొన్ని విషయాలు చెప్తాను. దేవుణ్ణి సేవించే విషయంలో ఆసక్తి ఉండాలి. గట్టిగా చెప్పండి, ఏ విషయంలో? దేవుణ్ణి సేవించే విషయంలో ఆసక్తి, స్తుతించి ఆరాధించే విషయంలో ఆసక్తి. రెండోదిగా దేవుని ఇంటిని గురించిన ఆసక్తి. దేని మీద ఆసక్తి? ఒకటి ఆయన్ని సేవించే విషయంలో, రెండోదిగా దేవుని ఇంటిని గురించిన ఆసక్తి, మూడోదిగా దేవుని ఆశ్రయించే విషయాల్లో ఆసక్తి ఉండాలి. దేని మీద ఆసక్తి? దేవుణ్ణి ఆశ్రయించే విషయంలో ఆసక్తి. నాలుగోదిగా ప్రార్థన మీద ఆసక్తి ఉండాలి. ఐదోదిగా ఆత్మ సంబంధమైన వరములు పొందుకునే విషయంలో ఆసక్తి ఉండాలి. నోట్ చేసుకోండి జాగ్రత్తగా. నేను 5 విషయాలు చెప్పాను. ప్రభు ప్రేరేపిస్తే వీటన్నిటి గురించి చెప్తా, సమయం అనుకూలిస్తే, లేదా దేవుడు ఎంతవరకు చెప్పమంటాడో అంతవరకు చెప్పి ముగిస్తా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రోమీలకు రాసిన పత్రిక, మొదటిదిగా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వాక్యం. 12-11. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మలో తీవ్రత కలిగి, ఆత్మలో తీవ్రత కలిగి, ఆసక్తి కలిగి, శ్రద్ధ కలిగి దేవుణ్ణి సేవించు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఆసక్తి చూపే విషయంలో మందమతులుగా ఉండొద్దు, చురుకుగా ఉండండి, మాంద్యులుగా ఉండొద్దు. చురుకైన ఆత్మ దేవుణ్ణి సేవించే విషయంలో చాలా షార్ప్గా ఉండాలి, చురుకుగా ఉండాలి, మందమతులుగా ఉండొద్దు. ఆత్మలో తీవ్రత కలిగి దేవుణ్ణి సేవించండి. పౌలు శీలల్ని చాలా దెబ్బలు కొట్టి చెరసాల్లో పడేశారు. 1-2 దెబ్బలు కాదు. ఎన్ని దెబ్బలు కొట్టారంట అమ్మా? ఎన్ని దెబ్బలు కొట్టారు? చాలా దెబ్బలు కొట్టి పౌలు శీలల్ని చెరసాల్లో పడేశారు. అప్పుడు వాళ్ళిద్దరూ బాధపడి, దుఃఖపడి, దేవుని మీద దేవుణ్ణి దూషించి, పెద్దల్ని అవమానించి, అగౌరవంగా మాట్లాడి
దేవుడు లేడు గీవుడు లేడని దేవుని మీద సనిగి గొనిగి సేవ లేదు గీవలేదు. సేవ చేసి మనకి ఇలాంటి కష్టాలు వస్తే ఎలా? ఇంత గొప్ప సేవ చేస్తుంటే ఈ కష్టం రావడం ఏంటి అనుకున్నారండి వాళ్ళు. కొంతమంది అనుకుంటుంటారు ఇలా, నేను ఇంత కష్టపడితే నన్ను గుర్తించట్లా, నేను ఇంత కష్టపడితే ఎవరు గ్రహించట్లా. దేవుడు చూస్తున్నాడు, నువ్వు ఎంత ప్రయాసపడ్డావు, దానికి ప్రతిఫలం ఇస్తాడు. నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు, ఇంట్లో వాళ్ళు గమనించట్లేదు, సేవకులు గమనించట్లేదు, నేను ఎంత కష్టపడినా అసలు ఏ ఆశీర్వాదం లేదు, ఏ ప్రతిఫలం లేదు, ఒక్క మేలు లేదు అని అనుకుంటుంటారు. కొంతమంది గొనుక్కుంటూ ఉంటారు. ఒకడు చెప్పులు లేవంట, దేవుని మందిరానికి వచ్చి, ప్రభా నిన్ను నమ్ముకున్నా కానీ చెప్పులు కొనుక్కుని కూడా దానికి డబ్బులు లేవయ్యా నా దగ్గర, నువ్వు దేవుడు కదా, అందరూ మంచి మంచి షూ వేసుకొని తిరుగుతుంటే నాకు చెప్పులకే గతి లేదు, ఏంటి ప్రభా నువ్వు ఇలా చేస్తే ఎలాగయ్యా, అసలు నువ్వు దేవుడివేనా, చెప్పులు కూడా ఏమన్నాడు, నువ్వు దేవుడివేనా అన్నట్టుగా మాట్లాడుతా దేవుడి మీద సనుగుతా ఉన్నాడంట. ఆడు కూర్చొని ఆడు సనుగుతుండగానే 2 కాళ్ళు లేనోడు ఒకడు వచ్చాడంట. 2 సంకల కింద కర్రలు పెట్టుకొని కర్రలతో నడుచుకుంటూ, చేతులతో ఇలా పట్టుకొని కర్రలతో నడుచుకుంటూ వచ్చి, యేసయ్యా కాలు లేకపోతే లేపోయాయి, చేతులెత్తి స్తుతించేదానికి 2 చేతులు ఇచ్చావు, నీకు స్తుతి కలుగునుగాక. నోరిచ్చావు మాట్లాడి నిన్ను ఘనపరిచేదానికి, యేసయ్యా స్తోత్రం అన్నాడట. చెప్పులు లేవని అనుకుంటున్నాడు చూడండి, వీడికి చెంపల మీద వాయించినట్టు అయిందంట వాడిని చూసి. అర్థమవుతుందా మీకు? అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదని కొంతమంది ఎప్పుడు సనుగుతుంటారు, ఎప్పుడు కొంతమంది గొనుగుతుంటారు, దేవుని మీద నసుగుతుంటారు కొంతమంది. ఏం దేవుడు, ఏం సేవ, ఏం పరిచర్య, ఇదొక సేవనా, ఇదొక పరిచర్యనా, ఇదొక మందిరమా, వీళ్ళొక సేవకులా, వీళ్ళొక విశ్వాసులా అన్నట్టుగా గొనుగుతుంటారు. కాలు లేకపోతే లేపోయే ప్రభా, చేతులెత్తి నోరారా మనసారా స్తుతించడానికి నోటినిచ్చావు, చేతులెత్తి ఆరాధించడానికి చేతులనిచ్చావు అని వాడు గట్టిగా ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతిస్తుంటే వీడికి సిగ్గుపోయిందంటండి. చెంపలు వాయించుకోండి, ప్రభా నన్ను క్షమించయ్యా, నాకు 2 కాళ్ళు ఇచ్చావు నడిచేదానికి, నేనెంత కృతజ్ఞుడనై ఉండాలి, నా జీవిత కాలం అంతా నీకు కృతజ్ఞుడనై ఉంటాను, నీకు కృతజ్ఞుడనై జీవిస్తాను, నిన్నే సేవిస్తాను, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను ప్రభువా. కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా. నేను రాజమండ్రిలో సేవ చేసేటప్పుడు ధవళేశ్వరంలో పరిచర్య చేస్తే, మొట్టమొదటిగా రాజమండ్రిలో ధవళేశ్వరానికి ఏసన్న గారు పంపించారు. అప్పుడు ఎక్కడ సంఘాలు లేవు, హనుమాన్ జంక్షన్ తర్వాత ధవళేశ్వరంలోనే ఉండేది, ఆ తర్వాత విశాఖపట్నంలో ఉండేది. ఉదయాన్నే 7 గంటలు ప్రార్థన చేసేటప్పుడు ఒకడు వచ్చాడనమాట. ప్రార్థనకి ఒకడు వచ్చేవాడు, వాడికి చేయలేదు, ఇక్కడ దాకా కట్ కుడి చేయి ఇక్కడ దాకా కట్ అయిపోయింది, ఎడమ చేయి మాత్రం ఉంటుంది. మేము పాటలు పాడి ఉదయాన్నే ప్రార్థన చేస్తుంటే వాడు వెనక మాలకు వచ్చి కూర్చొని ఈ ఎడమ చేత్తో ఇక్కడ కొట్టుకునేవాడు అనమాట. శృతి తప్పకుండా లయ తప్పకుండా ఇక్కడ మాతో పాటు చప్పట్లు కొట్టేవాడు. మేము ఇలా కొడితే వాడికి చేయలేదు కదా, ఇక్కడ కొట్టుకునేవాడు అనమాట, కరెక్ట్ శృతిలో కొట్టేవాడు అనమాట. నేను అని గమనించేవాడిని. ఒకసారి అడిగాను, ఏమైంది బ్రదర్ అంటే కన్నీళ్ళు విడిచి చెప్పాడు, ఏం లేదన్నయ్యా, నేను ప్రభుని నమ్ముకోకముందు దొంగతనాలు చేసేవాడిని రైల్వే స్టేషన్లో ఎక్కడ పడితే అక్కడ. అందుకని పోలీసు వాళ్ళు ఏం చేశారంటే ఇది చేతులు లేకుండా చేస్తే బాగుంటుందని చేయి తీసేశారు అని చెప్పి బాధపడ్డాడు. ప్రభుని నమ్ముకున్నానన్న, ఇప్పుడు జాగ్రత్తగా ఉంటున్నాను. ఒక్క చేత్తో ఇక్కడ చప్పట్లు కొట్టాడు. ఇప్పుడు మన వాళ్ళకి ఒళ్ళు బరువు అనమాట. చప్పట్లు కొట్టమంటే ఏంట్లో కొట్టేదని. మనం ఏం చేయాలి? సర్వజనులారా చప్పట్లు కొట్టి దేవుణ్ణి కొట్టండి గట్టిగా. ఇప్పుడు చప్పట్లు 2 చేతులు ఉంటాయి, 2 చేతులు గట్టిగా కొట్టాలి గట్టిగా. సర్వజనులారా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి సేవించేటప్పుడు ఆసక్తి చూపండి.
దేవుడు చేతులు ఇచ్చాడు కదా ఆయన్ని స్తుతించేదానికి, చప్పట్లు కొట్టి. నోరిచ్చాడు కదా ఆయన్ని సేవించేదానికి. కొంతమంది దేవుని సన్నిధిలో ఎప్పుడు మూగ బొమ్మల్లాగా ఉంటారనమాట. మూగ బొమ్మలు ఉంటాయి చూడండి, అలా సేమ్ అచ్చంగా బొమ్మలు ఉన్నట్టే ఉంటారనమాట. షాపింగ్ హాల్లో నిలబడుకోని ఉంటాయి బొమ్మలు కొన్ని, అలా ఉంటారనమాట. మనం స్తుతించేటప్పుడు ఆసక్తి చూపాలి, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆసక్తి చూపాలి. వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ గురించి ఎప్పుడు నిందించుకోలేదు, దేవుణ్ణి నిందించలేదు. చెరసాల లోపలికి వెళ్ళి మధ్యరాత్రి వేళ ఏం చేశారండి వాళ్ళు? ఏమైనా చేయగలవు అని పాడుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యం. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యం. హల్లెలూయా. ఎంత చక్కగా రాశారు చూడండి కీర్తన. చెరసాల లోపలికి వెళ్ళి అసాధ్యమైనది అసాధ్యమైనది ఏమున్నది, నీ ప్రజలను నది కై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా. చప్పట్లు చప్పట్లు గట్టిగా. స్తుతి ఆరాధన ఆరాధన నీవే కదా నీవే కదా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి నీ నీతి కిరణాలపై నా దిక్కు దశలని ఆనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు నీ నీతి కిరణాలపై నా దిక్కు దశలని నీవేనని ఆనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. అసాధ్యమైనది అసాధ్యమైనది. గట్టిగా గట్టిగా చప్పట్లు. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే కదా. ఆరాధనా స్తుతి చప్పట్లు కొడుతూ ఆరాధనా స్తుతి నీవే కదా. ఆరాధనా స్తుతి గ్లోరీ ఆరాధనా స్తుతి జీసస్. చప్పట్లు కొడుతూ గట్టిగా ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన విడుదల ఆరాధిస్తున్నగానే విడుదల విడుదల సంఖ్యల నుంచి విడుదల సమస్యల నుంచి విడుదల బంధకాల నుంచి విడుదల జీసస్ ఏ రబలక స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి నీవే కదా నీవే కదా నీవే కదా ఆరాధన 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 స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నీవే కదా యేసయ్యా స్తోత్రం పరలోకమందు దేవదూతల వలె యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా ఆరాధన నీవే కదా ఆరాధన స్తుతి చప్పట్లు కొడుతూ ఆనందించండి జీసస్ 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 యేసయ్యా స్తోత్రం పరిశుద్ధుడా యూదా గోత్రపు సింహమా స్తోత్రం ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా ఆరాధన 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 నీకే నా యేసయ్యా ఆరాధన 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 praise the Lord. నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలని ఆనాటి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు యేసయ్యా నా ఆత్మీయ
నీ స్వాధీనం నీవే కదా. చేతులుపుతూ అందరూ చేతులుపుతూ నీవే కదా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి సేవించే విషయంలో ఎలా ఉండాలి? ఆసక్తి కలిగి సేవించాల. దేవుణ్ణి సేవించడం అంటేనే ఆసక్తి చూపాలి. గంటలు గంటలు. దావీదు కొన్ని వేల మంది కోరస్ను పెట్టుకున్నాడు, పాటలు పాడేవాళ్ళని, స్తుతించేవాళ్ళని. ఒకరిద్దరు కాదు, ఎన్ని వేల మంది అండి? ఎన్ని వేల మంది? 4,000 మంది. వాళ్ళ పనే స్తుతించడం, పాటలు పాడడం, ఆరాధన చేయడం, సేవించడం. తిని రెస్ట్ తీసుకొని ఏం చేస్తారు? స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం, మహోన్నతుడా స్తోత్రం, సర్వాధికారి, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా. మీరు స్తోత్రమైనా చెప్పండి గట్టిగా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, ప్రధాన కాపరి, ప్రధాన యాజకుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి. వేల మంది వాళ్ళు స్తుతిస్తుండగానే ఆకాశం తెరవబడినట్టుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి సేవించండి. ఒక దుర్గం, దేవుని కాపుదల మీ చుట్టూ ఉండబోతుంది. దేవుని సేవించండి. సమస్యలనే సంఖ్యలన్నింటిని దేవుడు తెంచివేయబోతున్నాడు. దేవుణ్ణి సేవించండి, అనేకులకు రక్షణ ఇవ్వబోతున్నాడు. ప్రభు అనేకుల్ని నీవు స్తుతించిన స్తుతుల మూలంగా అనేకులకు రక్షణ దయచేయునుగాక, అనేకులకు విడుదల దయచేయునుగాక, గొప్ప కార్యాలు జరిగించునుగాక. హల్లెలూయా. ఆత్మలో తీవ్రత కలిగి, ఆసక్తి కలిగి, శ్రద్ధ కలిగి దేవుని సేవించండి. గంటల తరబడి, ఒక జాము సేపు, 3 గంటల సేపు స్తుతించారు ఇశ్రాయేలీలు. 3 గంటల సేపు దేవుని వాక్యాన్ని ధ్యానించారు. ఇప్పుడు దానికి భిన్నంగా లేచారు కొంతమంది. 3 గంటలేంది, 4 గంటలేంటి, 5 గంటలు ఏంటండి? నీకు ఓపిక లేతే లేచి వెళ్ళిపో. ఇశ్రాయేలీలు అలా సేవించారు దేవుణ్ణి, అలా స్తుతించారు. అన్ని గంటలేంటి, ఇన్ని గంటలేంటి అనే ప్రశ్నలు వేయకుండా నీకు ఓపిక లేతే చెల్లి నిద్ర దుప్పటిదండి. ఒక జాము సేపు దేవుని సేవించారు. ఆర్భటించి దేవుని సేవించినప్పుడు ఎరికో ప్రాకారాన్ని దేవుడు ఉంచివేశాడు. ఆర్భటించి దేవుని స్తుతించిన పౌలు శిలల్ని దేవుడు రక్షించాడు, వారి బంధకాల్ని తెంచివేశాడు. దేవదూతలు ఎంత క్రమముగా, ఎంత మర్యాదగా, ఎంత పద్ధతిగా 2 రెక్కలతో ముఖములు కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళని, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యం నుండి, పరిశుద్ధుడు 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 అని దానికి ముందుగా కెరూబులు శరాపులు 6 రెక్కలు ఉన్నాను. 2 రెక్కలతో, అది 2 రెక్కలతో ఏం కప్పుకున్నాయి? ముఖం, కాళ్ళు మొహం కప్పుకొని 2 ఎగురుచూ పాటలు పాడుతున్నాయి. పరిశుద్ధుడు అతి, మొఖాలు కప్పుకొని, ప్రైజ్ ది లార్డ్, ముసుకేసుకొని చక్కగా మొఖాలు కప్పుకొని అనమాట. ముఖమంతా ముసుకేయడం కాదు, స్త్రీలైతే 2 కాళ్ళు కప్పుకున్నాయి, 2 మొహం కప్పుకున్నాయి, 2 ఎగురుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఎగురుటకు కావలసిన బలమిస్తే చాలునయ్యా
అని ఒక కీర్తన ఉంది. ఎగురుతూ పాటలు పాడుతూ దేవుణ్ణి సేవిస్తున్నాయి. మర్యాదగా, గౌరవంగా, మర్యాదపూర్వకంగా దేవుని సేవించినప్పుడు మర్యాదగా, మర్యాద క్రమం లేకుండా కాదు, క్రమం మర్యాద లేకుండా దేవుణ్ణి ఆరాధించొద్దు. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవదూతలు ఎలా సేవించాలి, దేవదూతలు సేవిస్తున్నప్పుడు దేవాలయం అంతా మహిమతో నింపబడింది. అది దేవుని సేవిస్తే వచ్చే ప్రయోజనాలు. మన హృదయం మందిరం మహిమతో నింపబడుతుంది. మీ హృదయం అనే మందిరం, మీ కుటుంబాలు మహిమతో, సంఘాలు నింపబడునుగాక. దేవుని సేవించండి, సమస్యలని తొలగించి రక్షణ భాగ్యంతో ప్రభు నింపబోతున్నాడు. దేవుని సేవించండి, స్తుతించి ఆరాధించండి, ప్రాకారాలన్నీ దేవుడు కూల్చివేయబోతున్నాడు. హల్లెలూయా. ఒకటి, దేవుని సేవించే విషయంలో ఏం చూపాలి మనం? మందమతులుగా, సోమరిపోతులుగా, నిద్రమత్తులుగా ఉండకుండా ఆసక్తితో దేవుని సేవించాలి. రెండవదిగా కీర్తనల గ్రంథం 69వ కీర్తన 9వ వాక్యం, 69:9. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి. రెండోదిగా దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి. దావీదు రాసేటప్పుడు కీర్తన, దేవా నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది, తొందర చేస్తుంది. ఆసక్తి దేవుని ఇల్లు అంటే ఇది ఎవరిల్లు? గట్టిగా చెప్పాలి మీరు. మనం ఆరాధించే మన దేవుని నివాసం, దేవుని ఇల్లు ఇది. మా ఇల్లు కాదు, మీ ఇల్లు కాదు, ప్రభు నివసించే నివాసం, దేవుని ఇల్లు, పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఇంటిని గురించి మనకేముండాలి? గట్టిగా చెప్పాలా? దేవుని ఇల్లు అంటే ఏం చూపాలి మనం? దేవుని ఇంటికి వెళ్ళాలి, ఇక్కడ ప్రార్థన చేయాలి, స్తుతించాలి, పరిచర్య చేయాలి, మందిరం శుభ్రంగా ఉంచాలి. అన్న నాకు ఫోన్ చేయలేదు అందుకని రాలా, అక్కల్లో నాకు ఫోన్ చేయలా అందుకని రాలా. మేము ఫోన్ చేసేది ఏంటి మరలా? ఇది ఎవరిల్లు? నీవు పరిచర్య చేయాలంటే మళ్ళీ మేము ఫోన్ చేసేది ఏంటి? అంత గ్రహింపు లేదా మీకు? నీవు పరిచర్య చేయాలంటే వచ్చి చేయంతే. పిల్లల్లా ఉన్నప్పుడు పిల్లల్లాగా ప్రవర్తించండి, పెద్దోళ్ళు అయితే పెద్దోళ్ళలాగా ప్రవర్తించండి. పిల్ల చేష్టాలు మాని పెద్దోడినై పెద్దోని వాళ్ళే ప్రవర్తిస్తున్నాను అంటాడు పౌలు గారు. నేను పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు పాలు తాగే వయసులో పసిపిల్లవాడిలాగే మాట్లాడా, పసిపిల్లలాగే ప్రవర్తించా. అలుగుడు సెక్షన్లు కూడా పెట్టుకోబాకండి. సాతాను ఆత్మది అలగొద్దు, అలుగుడు సెక్షన్లు కూడా పెట్టుకోవద్దు దయచేసి, నా మాటేనండి. వాడి మీద ఈడి మీద ఆడు అలిగే, మా మీద అలిగి, ఇట్లాంటి కథలు పెట్టుకోవద్దండి. క్రైస్తవులకు తగినవి కాదు ఇవి, అలిగే సెక్షన్లు. సూర్యుడు అస్తమించే లోపుగానే ఉండాలి కోపం, తర్వాత ముగించాలంటే. దేవుని ఇల్లు, మందిర పరిచర్య మనం ప్రారంభించబోతున్నాం. అద్భుతంగా పరిచర్య జరిగించాలి మీరంతా. ఈ దేవుని ఇల్లు, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నిన్ను భక్షించునుగాక. చెప్పాలి గట్టిగా. దేవుని ఇంటి మీద ఆసక్తి కలిగి జీవించే ఆ కృప మనకు దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. దేవుని ఇల్లు బాగుండాలి, మందసం మందిరంలో ఉండాలి, డేరాల మధ్య కాదు. ఎక్కడుండాలి మందసం? మందసం ఒక మందిరంలో, చక్కగా కట్టబడిన ఒక మందిరంలో ఉండాలి మందసం అని ఆశ దావీదుకి. ఒక మందిరం కట్టాలి, దేవుని కోసం ఒక మందిరం కట్టాలి అని ఆశ. పెద్ద మందిరం, దేవుని కోసం ఒక మందిరం నిర్మించాలని ఆశ. మందిరం నిర్మించాడు, నిర్మించే దానికోసం అన్ని సిద్ధపరిచాడు. చూడండి, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి దావీదును భక్షించింది గనుక దావీదును అందరికంటే ఉన్నత స్థాయికి హెచ్చించాడు దేవుడు. వాళ్ళ పిల్లల్ని హెచ్చించాడు, ఆయన సింహాసనాన్ని స్థిరపరిచాడు, నెమ్మదిగా జీవింపజేశాడు. కొంతమందికి నెమ్మది ఉండదు, వాళ్ళు నెమ్మదిగా ఉండరు, ఇంకొన్ని నెమ్మదిగా ఉండనివ్వరు. ముఖం మీద పేలాలు, మొక్కజొన్న ఇత్తనాలు వెళ్తే పేలాలు అయినట్టు ఉంటుంది. అంత అవసరం లేదు.
నువ్వు పెట్టుకున్న కూలీలు ఎవరు లేరు ఇక్కడ, నేను పెట్టుకున్న కూలీలు లేరు. అంత సీరియస్ అక్కర్లేదు. పెద్ద మనసుతో మంచి మనసుతో చెప్పుకొని చేసుకోవాలి. కొన్ని ప్రతిదానికి సీరియస్ అయితే ఏమైనా పెట్టుకుని కూలీలు ఉన్నారు ఇక్కడ? అయ్యా మీరు ఏమైనా పెట్టుకొని కూలీలు ఉన్నారు ఇక్కడ మందిరంలో? బుద్ధి జ్ఞానం ఉండి ప్రవర్తించాలా, అనవసరంగా మైండ్ పాడు చేసుకోవద్దు. నా మాట వినండి. నువ్వు నెమ్మదిగా ఉండాలా, సమాధానంగా ఉండాలి, శత్రువులందరి మీద జయం పొందాలి, లోకంలో ఉన్న గనులకున్న పేరు సంపాదించుకోవాలి, నీ సంతతి హెచ్చించబడాలి. తర్వాత ఆలోచన చేసుకో. నీతోనే పోదు, నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇవన్నీ ఆలోచించుకోండి. నాతోనే ఇది అంతమైపోద్ది అనేదానికిలా తర్వాత నీ సంతతి వాళ్ళు ఎలా రాబోయే కాలం వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలని ఆలోచించి నీకు కొన్ని కష్టమైన వాటిని ఇష్టంగా ఎంచి ముందుకు సాగు. ఇది నా కష్టం, నాకు కుదరదు అనుకోకూడదు. ఇది నా కష్టంగా ఉంది, నా వల్ల కాదు అనుకోకూడదు. ఎంత కష్టం వచ్చిందో దాన్ని ఇష్టంగానే ఆ పని జరిగిస్తా పోవాలి ముందుకి. యేసుప్రభు కష్టం అనుకున్నాడా? ఆయన మొహం మీద కొడతారని తెలుసుగా, ఉమ్ము కూస్తారని తెలుసుగా. యేసయ్యకి తెలియదు ఇవన్నీ. ఆయన కష్టంగానే ఉంటాయి. ఆయన వచ్చాడా లేదా? ఆయన రాకపోతే మనకు ఉండేది విడుదల. మనకి ఎందుకు నువ్వు బైబిల్ చదవడం లేదా? వాక్యాలు విని ఏం చేస్తున్నావు? బైబిల్ చదవడం లేదా? వినట్లేదా? అన్నీ నీ సుఖంగా ఉండాలంటే కుదరదు. అన్నీ సుఖంగా ఉండాలంటే కుదరదు. పక్షిరాజు గూడు కట్టి కాకులు కానీ గద్దలు కానీ చెట్టు మీద గూళ్ళు కడతాయి. దేంతో? ముళ్ళతో. ముళ్ళ కొమ్మలు, ఆ కొమ్మలు, ఈ కొమ్మలు తెచ్చి గూడు కట్టి మెత్తగా దూది పరిచి పెడతాయి అన్నమాట. మెత్తగా దూది పరిచి పెడితే మరలా పైన మరి దానికి ఎంత జ్ఞానం తెచ్చేది ముళ్ళు. ఎందుకంటే పాములు అవి రాకుండా ఉంటాయని ముళ్ళ కొమ్మలన్నీ తెచ్చుకొచ్చి గూడు కట్టి మళ్ళీ దూది వేసి పెడుతుంది. దాంట్లో పిల్లల్ని పెట్టి మెత్తగా వాటికి ఏ దెబ్బ తగలకుండా పెట్టి రోజు ఆహారం తెచ్చి పెడుతుంటే నోరు తెరుచుకొని తింటూ ఉంటాయి. తిని 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 గూడంతా కంపు చేసి ఉంటాయి. ఇంకా అదేం చేస్తుంది తల్లి? ఇక్కడే ఉంటే జబ్బు వచ్చేటట్టుంది ఇటుకని ఒక్క టన్ను తింటుంది అంతే అనమాట. 2 కాళ్ళతో కట్టిన గూడిని ఏం చేస్తుంది? ఒకే టన్ను తింటుందంట. రేపిద్ది గూడుని. ఆ ముళ్ళు గుచ్చినప్పుడు ఒకసారి అమాంతంగా కింద పడిపోతుంది. అమ్మో పొట్ట పగిలి తల పగిలి చస్తామనుకునే సమయానికి మరలా ఈ పక్షిరాజు రెక్కల మీద మోసుకొని వెళ్తూ ఉంటుంది. మరలా పైకి వెళ్ళి వదిలేస్తుంది. వాటికి ఎగరడం వచ్చేదాకా అలాగే చేస్తుంది అది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శృతి మెత్తగా ఉండాలనుకుంటే కుదరదు. గూడు రేపబడుతుంటుంది. అప్పుడప్పుడు కష్టాన్ని ఇష్టంగా ఎంచుకోవాలి. నేనుండేది ఇంతే, నేను ఇంతే చేస్తుంటే కుదరదు. అవి భక్తికి సంబంధించినవి కాదు. భక్తులకు అలాంటి ఆలోచన రాకూడదు. నాకు అన్ని వైపులా బాగుండాలి, మెత్తగా దూది పరిచి ఉండాలి. తిన్న తర్వాత ఆ కంపు చేసుకుని దాని గూడంతా మెత్తగా ఉండాలంటే ఆ పక్షిరాజు అంతా దూది అక్కడ ఎత్తుకొచ్చి పెడుతుంది. కానీ ఒక రోజు వచ్చినప్పుడు ఒక తందు అంతుంది అనమాట. క్రైస్తవ జీవితంలో కూడా అన్ని రోజులు ఒకలా ఉండవు. కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో కూడా నెమ్మది కలిగి ఉండాలి. మీరు మందిర విషయంలో ఆసక్తి చూపండి, పరిచర్య విషయంలో ఆసక్తి చూపండి, దేవుని ఇల్లు కట్టబడాలని ఆసక్తి చూపండి. అద్భుతంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దావీదు గొప్ప పని అని ఎంచి వెండికి వెండి, బంగారానికి బంగారం, ఇత్తడికి ఇత్తడి, ఇనుముకి ఇనుము, చలువ రాతి రాళ్ళు, మార్బుల్ స్టోన్స్ అన్నమాట. ఏ రాళ్ళు అవి? చలువరాతి రాళ్ళు. తెల్లటి చలువరాతి రాళ్ళు కూడా సమకూర్చి పెట్టాడంట మందిరం కోసం. బంగారానికి బంగారం సమకూర్చాడంట. ఏం చేశాడు? బంగారాన్ని మందిరం కోసం సమకూర్చి పెట్టాడు. దాచిపెట్టిన బంగారం ఉంటే సమకూర్చండి మందిరానికి. ప్రైజ్ ది లార్డ్. ఎట్లాగో నువ్వు ధరించుకోవడంలా ఎందుకు ఊరికి బీరువాలో ఉండాలి?
అటు ఇటు కాకుండా దేవుని మందిరంలో ప్రయోజనకరంగా ఉంటే మంచిది కదా. వెండికి వెండి, బంగారానికి బంగారం, ఇత్తడికి ఇత్తడి, ఇనుముకి ఇనుము, వెలగల రాళ్ళు, తెల్లటి చలువరాతి అన్నీ సమకూర్చి పెట్టాడు. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఉంది కనుక చాలా మంది మందిరం కట్టబడాలని వాళ్ళ కష్టార్జితాన్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళందరినీ యేసయ్య ఆశీర్వదించునుగాక, వారికి నెమ్మది దయచేయునుగాక, వారి పిల్లల్ని గొప్ప చేయునుగాక, వెళ్ళిన చోటల్లో దేవుడు తోడైండునుగాక, శత్రుల మీద జయము దయచేయునుగాక, లోకములో ఉన్న గనులకున్న పేరు పెట్టునుగాక, ఆత్మీయతలు భక్తులు స్థిరపరచునుగాక. హల్లెలూయా. ఇప్పటివరకు చాలా మంది కష్టపడి ప్రయాసపడి వాళ్ళ కష్టార్జితాన్ని దేవుని ఇంటి కోసం తీసుకొచ్చి ఇచ్చారు. ఇవ్వని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా దేవుడు ప్రేరేపించునుగాక. తెలివితేటలేం ఉపయోగించే పని లేదు ఇక్కడ. తెలివితేటలేం అక్కర్లా. మీరు ఎవరైనా ఆశీర్వదించబడాలంటే, ఎవరైనా ప్రేరేపించబడి మీరు ఎంత ఇవ్వండి అంత ఇవ్వండి నేను ఏం అడగను, నాకు అంత అవసరం లేదు. దేవుడు ఎవరిని ప్రేరేపిస్తూ వాళ్ళు తీసుకొస్తారు అంతే. ప్రైజ్ ది లార్డ్. నీకు దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఉంటే నీవు సమకూర్చి దేవుని మందిరం కోసం, నీ కష్టార్జితాన్ని దేవుని మందిరం కోసం అప్పగించు. 4 భాగాల్లో ఒక భాగాన్ని దేవుని మందిర పరిచర్య కోసం ఉపయోగించు. ఆయనకి దేవుని మందిరం బాగుండాలనే తెల్లటి చలువరాతి రాళ్ళు కూడా సిద్ధపరిచాడు. పని గొప్పది. ఏంటట పని? దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుంచి ఆ విషయాలు ఉంటాయి. వెండికి వెండి, బంగారానికి బంగారం, ఇనుముకి ఇనుము, ఇత్తడికి ఇత్తడి, కర్ర పనికి కర్రవి, గోమేధికపు రాళ్ళు, వింతైన వర్ణములు కలిగిన రాళ్ళు, వెలగల రాళ్ళు సిద్ధపరిచాడు. పని బహు గొప్పది. దేవుని మందిర పని గొప్పది. గొప్ప ఆలోచనతో చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. దరిద్ర బుద్ధులని పక్కన పెట్టి ఎలా చేయాలి? గొప్ప పని గొప్పగా చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ పని చేయాల్సిన వాళ్ళు ఆ పని చేయండి, మంచిది. అన్నిట్లో తల పెట్టొద్దు. ఏ పని ఎవరు చేయాలనుకుంటే ఆ పని చేయండి. ప్రైజ్ ది లార్డ్. పని ఎలాంటిది? గొప్ప పని అని తెలిసి అన్ని సమకూర్చాడు దావీదు. అన్నిటికీ అన్ని సమకూర్చి పెట్టాడు. అందుకని దావీదును దేవుడు చాలా ఆశీర్వదించు. ఇందాక చెప్పాను కదండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యం నుండి ఆ విషయాలు ఉంటాయి. చదవండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యం నుండి. నీవు పోవు చోటెల్లా, దావీదు నీవు పోవు చోటెల్లా నీకు తోడయుండి, నీ శత్రువులు నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకంలో ఉన్న గనులకున్న పేరు నీకు పెడతాను. 10వ వాక్యం కూడా చదవమ్మా. దుర్బుద్ధి గల జనులు వారిని ఇక్కడ కష్టపెట్టరు. చూడండి, దేవుని ఇంటి మీద ఆసక్తి ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి, మీ అందరికీ దేవుడు శత్రువుల మీద జయము దయచేయునుగాక, నీకు నెమ్మది కలుగ చేయునుగాక. నెమ్మది సమాధానం లేకపోతే దేవునింటి మీద ఆసక్తి చూపండి, నెమ్మది సమాధానం ఇస్తాడు. ఏమనగా నీకు సంతానమిచ్చి, పిల్లలు లేని వాళ్ళకి దేవుడు పిల్లల్ని దయచేయునుగాక. ఎవరికైనా పిల్లలుంటే వారిని దేవుడు ఆశీర్వదించునుగాక. నేను నీకు సంతానమిచ్చి
నేను నీకు సంతానమిచ్చి చేసి నిద్రిస్తావు. నీ గర్భములో నుండి వచ్చినటువంటి నీ సంతతిని నేను ఈ మందిరంలో ఉన్న మీ పిల్లలందరినీ దేవుడు హెచ్చించునుగాక. ఒకవేళ మీ తల్లిదండ్రులు చర్చికి రాకుండా ఉన్నారా, మీరు మందిర పరిచర్య విషయంలో, ప్రార్థన విషయంలో ఆసక్తి చూపండి. దేవుడు మిమ్మల్ని ఘనులుగా చేయబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు. విద్యారంగంలో హెచ్చించబోతున్నాడు, వ్యాపార రంగంలో హెచ్చించబోతున్నాడు, సహోదరుల మధ్యలో హెచ్చించబోతున్నాడు, ఉద్యోగాల్లో హెచ్చించబోతున్నాడు. దేవుడు నిన్ను తలగా ఉంచబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక. నేను నిన్ను హెచ్చించి రాజ్యమును స్థిరపరుస్తా. ప్రియ సహోదరులారా, దేవునింటిని గురించిన ఆసక్తి ఉంటే నెమ్మది ఇస్తాడు, జయం ఇస్తాడు, తోడుగా ఉంటాడు, సంతానం ఇస్తాడు, వాళ్ళని హెచ్చిస్తాడు. దావీదుకి ఇచ్చిన ఘనత మీ అందరి బిడ్డలకు దేవుడు దయచేయను గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు ఏ రంగంలోనైనా అడుగు పెట్టిన దేవుడు దాంట్లో జయం ఇవ్వబోతున్నాడు, నెమ్మది ఇవ్వబోతున్నాడు. దుర్బుద్ధి గల జనులు ఎవడు బాధ పెట్టడు మిమ్మల్ని. ఇక ప్రైజ్ ది లార్డ్. సంతానం లేకపోతే సంతానం ఇస్తాడు, ఉన్న పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకో విషయం ఏంటి చెప్పానండి, యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఏ సంతతిని ఏర్పరచుకున్నాడు? అది ఏ వంశాన్ని? దావీదు వంశం. అందుకని బైబిల్లో దావీదు కుమారుడా నజరేయుడైన దావీదు పేరు మరోబడిందా? మరోబల్లా. యేసు ప్రభు ఆ వంశాన్ని ఏర్పరచుకుని దావీదు సంతతిలో జన్మించాడు ఆయన. ఎంత గొప్ప విషయం! చప్పట్లు కొడదామా గట్టిగా? మీ పేరు మరవబడకుండా మీకు ఘనత దయచేయునుగాక. కనుక దేవునింటిని గురించిన ఆసక్తి చూపండి, పరిచర్య విషయంలో ఆసక్తి చూపండి, ప్రార్థనలో ఆసక్తి చూపండి. ప్రార్థన లేదు, పరిచర్య లేదు కొంతమందికి. మీ ఇష్టం, మీకు చక్కటి అవకాశం ఇవ్వబడింది. మీరు పరిచర్య చేసి దావీదు వలె దీవించబడాలనుకుంటే ఇదిగో ద్వారాలు తెరవబడ్డాయి, వచ్చి పరిచర్య చేయండి, ప్రార్థన చేయండి. దేవుని ఇంటిని గురించి ఆసక్తి నీకుంటే అన్ని సమకూర్చండి. ఖచ్చితంగా దావీదుకి ఇచ్చిన ప్రతి వాగ్దానం మీ పట్ల, మీ పిల్లల పట్ల నెరవేరునుగాక. ఇంకా 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ప్రార్థన మీద ఆసక్తి, ఆశ్రయించే విషయంలో ఆసక్తి, వరాలు పొందుకునే విషయంలో ప్రభు చిత్తమైతే వచ్చేవారని చెప్తాను. దేవుడి కొద్ది మాటలు మీ వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక.